ఇండియన్ రైల్వేస్ లో మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి హాల్ట్ రైల్వే స్టేషన్ గానీ లెవెల్ క్రాసింగ్ గానీ రైల్వే గేట్స్ గురించి ఎప్పుడైనా పూర్తిగా విన్నారా మీరు? గమ్యస్థానానికి చేరుతుందనగా మిమ్మల్ని హాల్ట్ లో ట్రైన్ ఆపేస్తారు. సో అప్పుడు మనం అందరం కూడా చాలా చిరాకు పడుతుంటాం. ఎందుకంటే రైల్వే స్టేషన్ ఇంకొక 5 నిమిషాల్లో వచ్చేస్తుంది అనగా ఇక్కడ ఆపేస్తారు. దీనికి మెయిన్ రీజన్ మీకు హాల్ట్ రైల్వే స్టేషన్ నుంచి రావాల్సిన ట్రైన్ మెయిన్ రైల్వే స్టేషన్ కి రాకపోవడమే. ఇస్తారు అక్కడ ప్లాట్ఫామ్స్ లోని గనక మీకు నిర్ధారించిన దాంట్లో ఖాళీ అయితేనే మీ ట్రైన్ తీసుకొచ్చి అక్కడ పార్క్ చేయడానికి అవుతుంది. సో దీనికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఇండియన్ రైల్వేస్ లో మీకు హాల్ట్ రైల్వే స్టేషన్స్ అనేది చాలా బ్యాకప్ రైల్వే స్టేషన్స్ అంటారు దీన్ని. సో మీకు సిగ్ని కూడా ఇక్కడ పార్క్ చేస్తారు. ఈ ప్లాట్ఫామ్స్ లో మీకు వేరే ఎటువంటి సదుపాయాలు ఉండవు. ఓన్లీ ట్రైన్స్ ని పార్కింగ్ చేయడం కోసం మాత్రమే ఈ బ్యాకప్ రైల్వే స్టేషన్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు. విశాఖపట్నంలో 2 అతిపెద్ద రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. మీకు పోర్ట్ ట్రస్ట్ లో ఉంది. పోర్ట్ ట్రస్ట్ లో 2 ట్రాక్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి గూడ్స్, రెండోది ఏమో ఎక్స్ప్రెస్. సో ఈ 2 కూడా మేజర్ గా ఇండియన్ రైల్వేస్ లో విశాఖపట్నం కి 2 బ్యాకప్ హాల్ట్ రైల్వే స్టేషన్స్ అండి. సో బ్యాకప్ రైల్వే స్టేషన్స్ అంటే నథింగ్ బట్ హాల్ట్ రైల్వే స్టేషన్స్. ఇక్కడ మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి మీకు ఇక్కడ సిగ్నల్ ఇస్తే అక్కడ నుంచి ట్రైన్ తీసుకొచ్చి పార్కింగ్ లో పెడతారు. అనౌన్స్మెంట్ కి ఆ ప్లాట్ఫామ్ లో తీసుకొచ్చి అక్కడ పార్క్ చేస్తారు. బ్యాకప్ రైల్వే స్టేషన్స్ అనేది ప్రతి మేజర్ రైల్వే స్టేషన్స్ కి ఇది కంపల్సరీగా ఉండాల్సిందే. అందుకే ఇప్పుడు మెయిన్ ఇండియన్ రైల్వేస్ లో విశాఖపట్నంలో ఇంకొక 6 ప్లాట్ఫామ్స్ ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. దాని గురించి పూర్తి వీడియో తీశాను. ఖచ్చితంగా పూర్తి వీడియో చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇలాంటి బ్యాకప్ రైల్వే స్టేషన్స్ ఉండకూడదు అంటే మెయిన్ ప్లాట్ఫామ్స్ ఎక్కువ అవ్వాలి. ఇప్పుడు బ్యాకప్ రైల్వే స్టేషన్స్ కి మెయిన్ ప్లాట్ఫామ్స్ ని ఎక్కువగా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. సో దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి. మీకు తెలిసిన బంధువులకి, స్నేహితులకి కూడా షేర్ చేయండి. అలాగే మీకు గూడ్స్ ట్రైన్స్ లో మీకు ఏ ఐటమ్స్ వెళ్తాయి అన్నది మేజర్ గా మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. గూడ్స్ ట్రైన్ లో మేజర్ గా వెళ్ళేది ఇనుము, ఖనిజాలు, అలాగే మీకు బొగ్గు, రాళ్లు, గ్రైనేట్స్, అలాగే మీకు పప్పు ధాన్యాలు, చక్కెర, ధాన్యం, ఇవి మేజర్ గా వెళ్తాయండి మీకు గూడ్స్ లో. ఇంకా గూడ్స్ లోని మీకు